కానీ దేవుడు ఎంత విలాసవంతమైన పట్టణాన్ని కొరకు సిద్ధపాటు చేస్తున్నాడో. నా బిడ్డ బంగారం మీద నడవాలి, వజ్రాలు వైడూర్యాలు కలిగి ఉండాలి, మహాశ్రేష్టమైన జీవితాన్ని జీవించాలని నిత్యత్వం కొరకు అద్భుతమైన దేశాన్ని నీ కొరకు దేవుడు నిర్మిస్తూ ఈ భూమి మీద అన్నాడు శాంపుల్ గా కొంతకాలం బతుకన్నాడు. అంతే. ఎంతకాలం? ఇక్కడ కూడా నీకు మంచి ఫుడ్ ఉంటుంది, మంచి జీవితం ఉంటుంది. ఇక్కడ నువ్వు బ్రతుకు. ఎవరి కొరకు బ్రతుకు? నా కొరకు నీవు బ్రతకాలి. అబ్రహాం ఎవరి కొరకు బ్రతకాడట? అక్కడ రాయబడింది, దేవుడు వాగ్దానం చేసిన పట్టణం కొరకు ఎదురు చూశారట. వారందరూ భూమి మీద ఏమనుకున్నారు? మేము పరదేశులము, భూలోకం మాకు శాశ్వతము కాదు. ఈ భూమి మీద ఏ కట్టడమైనా, ఏ స్థలమైనా, ఎలాంటి ఆస్తుపాస్తులైనా, భోగభాగ్యాలైనా ఏమీ శాశ్వతం కాదు. ఒక దినాన్ని మేము విడిచి వెళ్ళిపోతామని వారు ఎలాగా? మేము పరదేశులం అన్నట్లుగా బతికారట. రాబోయే పట్టణం కొరకు వారు బ్రతికారంట దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ భూమి మీద